టాలీవుడ్ లో ప్రేమ కథలు, మాస్ యాక్షన్ సినిమాలు అండ్ పాన్ ఇండియా ఫ్యాంటసీ చిత్రాలు గతంలో ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశభక్తి, గూఢాచారి ఆపరేషన్లు, యుద్ధ నేపథ్యాల వంటి అంశాలు రాబోయే భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా దేశభక్తి కథలను ఎంచుకోవటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ ఈ ట్రెండ్ కు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. విప్లవం, యుద్ధం, ప్రేమ, త్యాగం వంటి అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్ సినిమా కంటే భిన్నంగా ఉండబోతోందని సమాచారం. దేశం కోసం పోరాడే ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమ కథతో ముడిపెట్టి చూపించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ కూడా దేశభక్తి ప్రధాన నేపథ్యంతోనే రూపొందుతోందని దర్శకుడు స్వయంగా వెల్లడించడం మరింత ఆసక్తిని పెంచింది. మరి ప్రశాంత్ నీల్ చెప్పిన వివరాల ప్రకారం ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, దేశం కోసం జరిగే హై ఇంటెన్స్ కథ. రా ఆపరేషన్లు, గూఢాచారి వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఇందులో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్లో దేశభక్తి కథలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు అందరి దృష్టి ఫౌజీ, డ్రాగన్ చిత్రాలపైనే ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.